మనకి అంటే నేను క్లాస్ పీకుతున్నాను అనుకోకండి. మనకేమో ఒక అబ్దుల్ కలాం తెలీదు, ఒక అంబేద్కర్ తెలీదు, ఒక స్వామి వివేకానంద తెలీదు, ఆపరేషన్ మనకి సింధూర్ లాంటి వాటికి సారథ్యం వహించిన స్త్రీమూర్తుల గురించి తెలియదు, చాట్ జీపీటీ ఎలా పనిచేస్తుందో తెలియదు, అసలు ఈ జీమెయిల్ అనేది ఎవరు కనిపెట్టారో తెలియదు, అసలు ఆ ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవరు తెలీదు. నేను క్లాసు పీకుతున్నాను అనుకోకండి. నీ జీవితంలో తెలుసుకోవాల్సింది ఏంటి యువతరమా? కాబట్టి మిత్రమా శివాజీ, తిట్టాల్సిందే వాళ్ళు ఎవరినంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లు అనేసరికి, సినిమా వాళ్ళు అనేసరికి, సినిమా ఫంక్షన్లు అనేసరికి, సినిమా హీరోయిన్ కానీ హీరో కానీ ఎక్కడికైనా ఎప్పుడైనా కానీ షాపింగ్ మాల్కి ఇనాగ్రేషన్కి వస్తే మీద పడిపోయేంతలాగా దిగజారిపోతున్న వ్యక్తిత్వాలను తయారు చేసుకుంటున్న సంఘాన్ని తిట్టు, అలాంటి వ్యక్తిత్వాలను తయారు చేస్తున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ని తిట్టు, అలాంటి ఎడ్యుకేషన్ సిస్టంలోంచి బయటకు వచ్చి ఏం బతుకులు రా మీవి, అలాంటి బతుకులు బతుకుతున్న ఇవాళ యువతరాన్ని తిట్టు. అంతేగాని స్త్రీలని అలా అనకూడదు, అలాంటి పదాలు అనడానికి వీల్లేదు. ఎందుకంటే స్త్రీ తనకొక స్వేచ్ఛ ఉంటుంది, స్త్రీకి తనకొక శరీరం ఉంటుంది, స్త్రీకి తనకొక ఎక్స్ప్రెషన్ ఉంటుంది, స్త్రీకి తనకొక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, స్త్రీకి తనదైన ఒక సెల్ఫ్ ఇమేజ్ ఉంటుంది. దాన్ని మనం కామెంట్ చేయకూడదు, వారిని స్వాగతించగలగాలి. వారు ఎలా వెళుతున్నా, ఏ రూపంలో వెళ్తున్నా మనం వారిని ఆ కోణంలో చూడడం అనే స్థాయి నుంచి బయటపడాలి. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.